మా ఆర్సీబీ కూడా కప్పు కొట్టేసింది యాకర్. ఆహా అయితే పార్టీ ఏంది మాకా? సాయంత్రం పానీపూరి తిందాం మచ్చా. మరి నాకురా, నీకు కూడా కొనిస్తాలే మచ్చా. అదిగో మీ వెనకాల వచ్చేసాడా. ఏంద్రో ముగ్గురు జాలీగా ఉన్నారు? ఎందుకంటే నువ్వు చెప్పినట్టే జరిగిందన్నా. నేనేం చెప్పాను రా? అన్న ఈసారి కప్పు ఎవరు కొడతారన్నా? 100% ఆర్సీబీదే కప్పు. ఓహో అదా, సరే దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? నీకు జాతకాలు చెప్పడం వచ్చని అర్థమైంది. ఇంకా మా ఆర్సీబీకి కప్పు లేదని ఇంకెవరు మమ్మల్ని ఎక్కిరించలేరన్నా. తప్పురా, ఎక్కిరించాలనుకున్నవాడు కప్పు ఉన్నా ఎక్కిరిస్తాడు, కప్పు లేకపోయినా ఎక్కిరిస్తాడు. లేదంటే మాకు 5 కప్పులు మీకు 1 కప్పే అని కూడా ఎక్కిరిస్తాడు. కాబట్టి వాళ్ళ విజయం నుండి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 17 సంవత్సరాల నుండి కప్పు లేకున్నా, ఎవరు ఎన్ని ట్రోల్స్ చేస్తున్నా, మనసులో ఎంత బాధ ఉన్నా కన్సిస్టెంట్ గా ఓపికతో కష్టపడ్డారు కాబట్టి ఈ రోజు ఆర్సీబీ కప్పు కొట్టారు. నిజమే అన్నా. మీరు ఏ గోల్ సాధించాలన్నా ఇలాగే కన్సిస్టెంట్ గా కష్టపడాలి. అలాగే అన్నా. ఇంతకీ మీ ముగ్గురు గోలేంద్రా? గోల్ పెట్టుకోకుండా ఉండడమే నా గోల్.